రేపు పొద్దున ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ భూములన్నింటినీ కూడా కాపాడితే ప్రజలు హైదరాబాద్ నమ్మకంతో నిన్నటి కూడా ప్రజావాణిలో పబ్లిక్ పోయి హైడ్రాకి కంప్లైంట్స్ ఇస్తుండ్రు. మా దగ్గర చెరువు కబ్జా అవుతుంది, చెరువుని కాపాడండి అని చెప్పి నిన్న విషయాలు ఇది. అరే ఏదైతే చెరువులని కాపాడి వరదలు రాకుండా చూద్దామని చెప్పి ప్రభుత్వ భూముల్ని కాపాడదామని ప్రయత్నం చేస్తుంటే ఈరోజు వేల కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి సుమారు ఇప్పటికే 3,000 పైచిలకు ఎకరాల ఆస్తిని ప్రభుత్వానికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం హైడ్రా చేస్తుంటే భూబకాసురుల లెక్క మీ పార్టీ నాయకులు ఎవరైతే చెరువులను ఆక్రమించుకొని అడ్డగోలుగా ఈ చెరువులలో పర్మిషన్లు ఇచ్చేసి మీరు అడ్డగోలుగా ఎక్కడికక్కడ ఇవన్నింటినీ నిర్మాణాలని స్థాపించేసి అందులో కేవలము ఆ పర్మిషన్లలో నీకు కూడా ఎస్ఎఫ్టీ భాగస్వామ్యం ఉంది కాబట్టి హైదరాబాద్ జోలికి వెళ్తుందని ఒక భయంతో ఈరోజు హైదరాబాద్ పైన విచ్చుకుపడే ప్రయత్నం చేస్తున్నాం. హైడ్రా చేసే తప్పేంది? ఈరోజు నిజంగా నీకు అనుమానాలు ఉంటే రేవంత్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి గారి అన్నదమ్ముల భూములు బఫర్ జోన్ లో ఉంటే వెళ్ళి కంప్లైంట్ హైడ్రాకి నువ్వు ఆధారంతో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించదంటే కోర్టు కేసు ఫైల్ చేయు. ప్రతిదానికి కోర్టు అని మాట్లాడుతున్నా న్యాయస్థానానికి వెళ్ళి ఫైల్ చేయు. అరే అది చేసే సోయి లేదు, కంప్లైంట్ ఇచ్చే సోయి లేదు. మీడియా ముందుకు వచ్చి నోటికి ఏది పడుతుంది పచ్చి అబద్ధాలు ఆధారాలు లేకుండా కల్వకుంట కుటుంబం కేవలము అబద్ధాన్ని కూడా ఎంత మంచిగా చక్కగా నిజం లెక్క చెప్పే ఒక నైపుణ్యం మటుకు మీ అయ్యవి అందరికైతే నేర్పించాడు. నిజంగా మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు ఎవరు రాజకీయాల్లో లేరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లో లేరు, రాజకీయాల్లో రారు అని కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇచ్చారు. నీ లెక్క అయ్యే పేరు చెప్పుకొని మంత్రి పదవి, నీ చెల్లెమి అయ్యే పేరు చెప్పుకొని ఎంపీ ఎమ్మెల్సీ పదవి, మీ బావని అయ్యే పేరు చెప్పుకొని మంత్రి పదవి, ఇంకొకరికి రాజ్యసభ పదవి, ఇంకొకరికి ఎమ్మెల్సీ పదవులు, ఇక కుటుంబ సమేతంగా ఫ్యామిలీ ప్యాకేజ్ లెక్క ఒకరికి మించి ఒకరు క్యాబినెట్ లో ముగ్గురు ఉంటే పార్లమెంట్ లో ఇద్దరము, ఎమ్మెల్సీలో ఇద్దరము, అంటే పోటీ పడుకుంటూ ప్రతి సభలో కూడా అది లోక్సభ కానీ రాజ్యసభ కానీ శాసనసభ కానీ శాసన మండలి కానీ ప్రతి సభలో మా కుటుంబం దగ్గర ఇద్దరు ఉండాలి, మా కుటుంబ సభ్యులు అంతటా కూడా ప్రాతినిధ్యం ఉండాలని ఒక చిత్తశుద్ధి తప్ప ఏ రోజన్నా తెలంగాణ ప్రజల పట్ల నీకు చిత్తశుద్ధి ఉండనా? ఏ రోజైనా మీకు ఆలోచన ఉండనా? నిజంగా కల్వకుంట తారక రామారావు ఈరోజు నిన్ను చూస్తే బాగా అనిపిస్తుంది. అంటే ఏదో తాపత్రయపడుతూ Subscribe us and press the bell icon for more interesting updates.